హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. సో లాస్ట్ క్లాస్ మనం ఇల్యూమినేషన్ అంటే ఏంటో చూసాం కదా. సో ఇల్యూమినేషన్ కంటిన్యూషన్ చూద్దాం. సో లాస్ట్ క్లాస్లో నేనేం డిస్కస్ చేశానంటే లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంది, లూమినస్ ఇంటెన్సిటీ ఏంటి, ఇల్యూమినేషన్ అంటే ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్ ఏంటి చూసాం కదా. సో ఈ క్లాస్లో దాని కంటిన్యూషన్ చూద్దాం. సో బ్రీఫ్గా చెప్తాను చూడండి. లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంది, రేడియేషన్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు ద టైం, దాన్ని మనం లూమినస్ ఫ్లక్స్ అంటాం. లూమినస్ ఇంటెన్సిటీ అంటే లూమినస్ ఫ్లక్స్ ఓవర్ ది సాలిడ్ యాంగిల్, దాన్ని మనం లూమినస్ ఇంటెన్సిటీ అంటాం. ఇల్యూమినేషన్ అంటే లూమినస్ ఫ్లక్స్ ఓవర్ ది ఏరియా, సో దాన్ని మనం ఏమన్నాం, ఇల్యూమినేషన్ అన్నాం. సో ఇప్పుడు ఏంటంటే మీన్ స్పెరికల్ హారిజాంటల్ క్యాండిల్ పవర్ ఏంటో చూద్దాం. మీన్ స్పెరికల్ హారిజాంటల్ క్యాండిల్ పవర్. సో ఇల్యూమినేషన్లోనే కంటిన్యూషను. సో ఇల్యూమినేషన్ సో అందులో టాపిక్ ఏంటి అంటే మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్. సో మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్ అంటే ఏంటి అంటే ది యావరేజ్ ఆఫ్ లూమినస్ ఇంటెన్సిటీ ప్రొడ్యూస్డ్ బై ది హాట్ బాడీ విత్ రెస్పెక్ట్ టు సర్టెన్ ఏరియా ఇన్ ఆల్ డైరెక్షన్స్, దాన్ని మనం ఏమంటామంటే మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్ అంటాం. సో ది యావరేజ్ లూమినస్ ఇంటెన్సిటీ ప్రొడ్యూస్డ్ బై ద హాట్ బాడీ ఇన్ ద సర్ఫేస్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్, దాన్నే మనం ఏమన్నాం, మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్ అంటున్నాం. సో దీని డెఫినేషన్ ఏంటంటే ది యావరేజ్ లూమినస్ ఇంటెన్సిటీ ప్రొడ్యూస్డ్ బై ద హాట్ బాడీ ప్రొడ్యూస్డ్ బై ద సోర్స్ అని పెట్టుకోవచ్చు, లేదంటే ఇన్ సర్ఫేస్ ఓవర్ ఆల్ ద డైరెక్షన్స్. సో దీన్నే మనం ఏమంటామంటే షార్ట్కట్లో మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్ అంటాం. సో ద లూమినస్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద హాట్ బాడీ ఓవర్ ది సాలిడ్ యాంగిల్ అని కూడా దీన్ని ఇండికేట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే the luminous flux produced by the hot body over the solid angle, that is nothing but 4 pi. సో దీన్ని కూడా మనం ఏమనొచ్చు అంటే మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్ అంటాం. సో నెక్స్ట్ ఏంటి అంటే మీన్ హారిజాంటల్ క్యాండిల్ పవర్. మీన్ హారిజాంటల్ క్యాండిల్ పవర్. సో మీన్ హారిజాంటల్ క్యాండిల్ పవర్ అంటే ఏంటి అంటే సేమ్ యాజ్ యూజువల్ ది యావరేజ్ లూమినస్ ఇంటెన్సిటీ ప్రొడ్యూస్డ్ బై ద హాట్ బాడీ ఇన్ హారిజాంటల్ ప్లేన్ విత్ రెస్పెక్ట్ టు ఏరియా. సో దాన్ని మనం ఏమంటామంటే మీన్ హారిజాంటల్ క్యాండిల్ పవర్ అంటాం. సో ఇందులో ఎలా ఉంటుందంటే లూమినస్ ఇంటెన్సిటీ అనేది ఓవర్ ద సర్ఫేస్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. సో ఆల్ డైరెక్షన్స్లో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఇదేంటి అంటే సర్టెన్ ఏరియాలో హారిజాంటల్ ప్లేన్లో మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే మీన్ హారిజాంటల్ క్యాండిల్ పవర్ అంటాం. సో ది యావరేజ్ లూమినస్ ఇంటెన్సిటీ produced by the source in horizontal plane, సో దీన్ని మనం ఏమంటామంటే మీన్ హారిజాంటల్ క్యాండిల్ పవర్ అంటాం. సో నెక్స్ట్ నేమ్ ఏంది అంటే మీన్ స్పెరికల్ హారిజాంటల్ క్యాండిల్ పవర్. మీన్ స్పెరికల్ హారిజాంటల్ క్యాండిల్ పవర్. సో అదేంటి అంటే సేమ్ యాజ్ యూజువల్, అది కూడా సేమ్ ఇదే విధంగానే, కాకపోతే అందులో ఏమొస్తుందంటే ద యావరేజ్ లూమినస్ ఇంటెన్సిటీ ప్రొడ్యూస్డ్ బై ద సోర్స్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ హారిజాంటల్ ప్లేన్ అబోవ్ అండ్ బిలో. ద హారిజాంటల్ ప్లేన్ అనుకుంటే అబోవ్ అండ్ బిలో ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ద డైరెక్షన్స్. సో అప్పర్ లేయర్,
లోయర్ లేయర్ టోటల్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట ఈ లూమినస్ ఇంటెన్సిటీ అనేది. సో దాన్ని మనం ఏమంటామంటే మీన్ స్పెరికల్ హారిజాంటల్ క్యాండిల్ పవర్ అంటాం. సో దీన్ని ఎలా షార్ట్ కట్ ఇండికేట్ చేసుకుంటామంటే MSSCPతో ఇండికేట్ చేసుకుంటుంది. సో దీన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే దీన్ని MHCPతో ఇండికేట్ చేసుకుంటాం షార్ట్ కట్ని. సో ఇది ఎలా ఉంటుందంటే ది యావరేజ్ లూమినస్ ఇంటెన్సిటీ ప్రొడ్యూస్డ్ బై ది హాట్ బాడీ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద సోర్స్ అబోవ్ అండ్ బిలో ది హారిజాంటల్ ప్లేన్. సో దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ది యావరేజ్ లూమినస్ ఇంటెన్సిటీ produced by the source, the average luminous intensity produced by the source over horizontal plane above and below in all the directions. సో ఇదన్నమాట మెయిన్ స్పెరికల్ హారిజాంటల్ క్యాండిల్ పవర్ అంటే. సో ఈ యొక్క వాల్యూ ఎలా ఉంటుందంటే మనకు ఈ యొక్క మెయిన్ స్పెరికల్ క్యాండిల్ పవర్ కంటే డబల్ ఉంటుందన్నమాట. అంటే సో మెయిన్ స్పెరికల్ హారిజాంటల్ క్యాండిల్ పవర్ ఈక్వల్ టు 2 times ఆఫ్ మెయిన్ స్పెరికల్ క్యాండిల్ పవర్. సో ఇలా ఉంటుందన్నమాట. సో మెయిన్ స్పెరికల్ హారిజాంటల్ క్యాండిల్ పవర్ ఈజ్ 2 times దట్ ఆఫ్ మెయిన్ స్పెరికల్ క్యాండిల్ పవర్. సో ఇది ఈ రెండింటికి రిలేషన్. సో నెక్స్ట్ ఏంటి అంటే లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఏంటో చూద్దాం. ఓకే, ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. సో నెక్స్ట్ ఏంటంటే లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్. సో చూడండి నెక్స్ట్. సో లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్. సో మనకేంటంటే ఈ యొక్క లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ అనేటివి 2 types ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్వర్స్ స్క్వేర్ లా, ఇంకోటి ఏంటంటే కొసైన్ లా. ఇన్వర్స్ స్క్వేర్ లా, కొసైన్ లా. సో ఈ 2 సైంటిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లాస్ అనేది డెవలప్ చేస్తారు. సో వీటిని అనలైజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 2 కర్వ్స్ అనేవి తీసుకుంటాం. సో వాటిని మనం ఏమంటామంటే పోలార్ కర్వ్స్ అంటాం. సో ఇవి ఏంటి అంటే ఈ యొక్క పోలార్ కర్వ్స్ ఏమి ఇండికేట్ చేస్తాయంటే మనం ప్లేస్ చేసే ఆ యొక్క పొజిషన్ ఆఫ్ లైట్ని బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఆ పాయింట్ నుంచి ఆ సోర్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ కావచ్చు, ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ ఆ పాయింట్ నుంచి ఆ లైట్నింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా, ఆ ఇల్యూమినేషన్ అనేది ఎంటైర్ సర్ఫేస్కి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ ఆ యొక్క పొజిషన్ బేస్ చేసుకుని ఎలా వేరీ అవుతుంది అనేది అని మనం అనలైజ్ చేస్తామన్నమాట ఈ పోలార్ కర్వ్స్ యూస్ చేసుకొని. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. సో పోలార్ కర్వ్స్. పోలార్ కర్వ్స్. ఇందులో ఏంటంటే మనకు 2 types ఉన్నాయి. ఇందులో ఏం ఎగ్జిస్ట్ అవుతుందంటే
the luminous the flux the variation of luminous flux produced by the hot body in horizontal plane is nothing but horizontal polar curve. అదే విధంగా ది వేరియేషన్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద హాట్ బాడీ వేరింగ్ విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ ప్లేన్ దట్ ఈస్ నథింగ్ బట్ వర్టికల్ పోలార్ కర్వ్ అంటాం. సో మనకేంటంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హారిజాంటల్, అనదర్ వన్ ఏంటంటే వర్టికల్. సో ఆ 2 ఏందో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి, హారిజాంటల్, so it is the graphical representation, it is the graphical representation, it is the graphical representation. ఈ polar curves and graphical representation, the variation of luminous intensity with respect to the angular position of the body. So it is the graphical representation varies between luminous intensity with respect to the angular positions. Angular position of the source of light. సో దాన్నే మనం ఏమంటామంటే హారిజాంటల్ పోలార్ కర్వ్ అంటాం. ఇందులో ఎలా వేరీ అవుతుందంటే ఇది సో ఇక్కడ డార్క్గా ఉంటుంది అన్నమాట, ఇదేమో 0 degrees, సో ఇలా వేరీ అవుతూ ఉంటుంది. 30 degrees, 60 degrees, 90 degrees, 120 degrees, 150 degrees, 180 degrees. సో ఈ అంటే మనం ప్లేస్ చేసే ఇందులో ఒక లైటింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ ప్లేస్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర 0 degrees ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట హారిజాంటల్గా. సో దీన్ని మనం ఏమంటామంటే హారిజాంటల్ పోలార్ కర్వ్ అంటాం. సో ఈ కర్వ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే టు డిటర్మైన్ ది మీన్ హారిజాంటల్ క్యాండిల్ పవర్, టు డిటర్మైన్ ది మీన్ హారిజాంటల్ పోలార్ కర్వ్. సో దీన్ని మనం అనలైజ్ చేయడానికి మనం యూస్ చేసే పారామీటర్ ఏంటి అంటే ఈ యొక్క పోలార్ కర్వ్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో దీన్ని తీసుకుంటాం, హారిజాంటల్ పోలార్ కర్వ్ అని తీసుకుంటాం. అదే నెక్స్ట్ ఏంటంటే వర్టికల్. సో వర్టికల్ పోలార్ కర్వ్. సో ఇది ఎలా ఉంటుందంటే సేమ్ ఇదే విధంగానే గ్రాఫ్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇది సో ఇది 0 degrees, ఇక్కడ నాకు ఎలా ఉంటుందంటే డార్క్గా ఉంటుంది. సో 30, 60, ఇది వచ్చేసి 90, ఇది వచ్చేసి 120. సో ఇలా వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది. సో వర్టికల్గా వేరీ అవుతూ ఉంటుంది ఇది వర్టికల్ పోలార్ కర్వ్ అనేది. సో ఇది కూడా ఇదేంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇట్ వేరీస్ ఇన్ బిట్వీన్ వర్టికల్, ఇట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్ luminous intensity with respect to the angular position in vertical direction. సో దాన్ని మనం ఏమంటామంటే వర్టికల్ పోలార్ కర్వ్ అంటాం. సో వర్టికల్ పోలార్ కర్వ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వేరీస్ బిట్వీన్ luminous intensity with respect to the angular position of the lighting. సో దాన్ని మనం ఏమంటామంటే వర్టికల్ పోలార్ కర్వ్ అంటాం. ఓకే, ఆల్ ఆఫ్ క్లియర్. సో ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్. సో దీన్ని మెజర్ చేసుకోవడానికి మనం యూస్ చేసేది ఏంటంటే వర్టికల్ పోలార్ కర్వ్. హారిజాంటల్ క్యాండిల్ పవర్ మెజర్ చేసుకోవడానికి యూస్ చేసేది ఏంటంటే హారిజాంటల్ పోలార్ కర్వ్స్. సో దీస్ 2 ఆర్ ది పోలార్ కర్వ్స్ టు డిటర్మైన్ ది మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్, మీన్ హారిజాంటల్ క్యాండిల్ పవర్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ చూద్దాం. సో నెక్స్ట్ లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్.
సో లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్. లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్. సో ఇందులో మనకేంది అంటే 2 లాస్ ఉన్నాయన్నమాట. మనకు ఈ లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్లో 2 లాస్ అనేది డెవలప్ చేశారు. ఒకటి ఏంటి అంటే ఇన్వర్స్ స్క్వేర్ లా, ఇంకోటి ఏంటంటే కొసైన్ లా. సో ఫస్ట్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ఇన్వర్స్ స్క్వేర్ లాలో ఏంది అంటే ద ఇల్యూమినేషన్ ఈ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది సోర్స్ ఆఫ్ లైట్ వేర్ ది లొకేషన్ ఆఫ్ ది పాయింట్ ఈస్ ఫిక్స్డ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే ఏంటంటే సో ఎక్కడైతే మనం ఆ యొక్క పాయింట్ అనేది ఫిక్స్ చేస్తామో అక్కడి నుంచి మనకు ఆ యొక్క సోర్స్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఉంటుంది కదా, ఆ లైట్నింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు సర్టైన్ ఏరియాలో. అక్కడికి ఉన్న డిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దేనికి అంటే దానికి ఇల్యూమినేషన్కి. అంటే సో ఇన్వర్స్ స్క్వేర్ లాలో ద ఇల్యూమినేషన్ ఈస్ ఇన్వర్స్. హియర్ ద ఇల్యూమినేషన్ is inversely proportional to the so here the illumination is inversely proportional to the square of the distance between the where the point of position is fixed. సో ఇన్వర్స్ స్క్వేర్ లాలో ఏంటంటే ఇల్యూమినేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. సో దాన్నే మనం ఏమంటామంటే ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం. సో జనరల్గా ఇల్యూమినేషన్ అంటే ఏం చెప్పాను నేను, లూమినస్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు ఏరియా. దాన్నే మనం ఏమన్నాం, లూమినస్ ఫ్లక్స్ని ఎఫ్తో ఇండికేట్ చేసుకుంటాం, విత్ రెస్పెక్ట్ టు ఏరియాని ఏతో ఇండికేట్ చేసుకుంటాం. లూమినస్ ఫ్లక్స్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనము I ఇంటూ డబ్ల్యూ విత్ రెస్పెక్ట్ టు ఏరియా. ఇక్కడ I అంటే ఏంటంటే లూమినస్ ఇంటెన్సిటీ, డబ్ల్యూ అంటే ఏంటంటే సాలిడ్ యాంగిల్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చూసాం. సో ఇది సో ఇందులో సాలిడ్ యాంగిల్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము జనరల్గా డబ్ల్యూ అంటే ఏంది, సాలిడ్ యాంగిల్ అంటే ఏరియా విత్ రెస్పెక్ట్ టు ది డబ్ల్యూ అంటే ఏంది అంటే నాకు ఏరియా విత్ రెస్పెక్ట్ టు ది రేడియస్ స్క్వేర్. దాన్నే మనం ఏమంటాం ఏరియా ఓవర్ రేడియస్ స్క్వేర్. సో దాన్ని మనం ఏమన్నాం సాలిడ్ యాంగిల్ అన్నాం. సో దీని నుంచి ఇల్యూమినేషన్ ఈక్వల్ టు I ఇంటూ ఏరియా ఓవర్, ఇక్కడ రేడియస్ స్క్వేర్ అంటే డిస్టెన్స్ స్క్వేరేనా. సో ఇందులో మనం ఇలా తీసుకున్నాం. సో ఇది పాయింట్ ఆఫ్ పొజిషన్ అంటే ఇది ఒక సర్టెన్ ఏరియా అనుకుంటే ఈ టోటల్నే మనం ఏమన్నాం ఇక్కడ ఏరియా అన్నాం సాలిడ్ యాంగిల్లో. సో ఈ పాయింట్ని రేడియస్ అన్నాం, దీన్నే డిస్టెన్స్ అనుకోవచ్చు కదా. సో ఇది వచ్చేసి పాయింట్ ఆఫ్ పొజిషన్, ఇది వచ్చేసి ఏంటంటే విత్ రెస్పెక్ట్ సర్టెన్ ఏరియా, ఏ ఏరియాకి మనం ఇల్యూమినేషన్ ఇవ్వాలనుకున్నాం ఆ ఏరియా. సో అటువంటిప్పుడు టోటల్ డిస్టెన్స్ అవుతుందా. సో కాబట్టి దీన్ని నేనేమనుకోవచ్చు, ఏ రేడియస్ని డిస్టెన్స్ స్క్వేర్ అనుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు ది. సో ఈక్వల్ టు I అంటే I, డబ్ల్యూ ప్లేస్ ఇది ప్లేస్ చేసాం ఏరియా. ఇప్పుడు నాకు ఏరియా గట్ క్యాన్సిల్. అప్పుడు నాకు ఇల్యూమినేషన్ అనేది ఏమైంది I ఓవర్ డిస్టెన్స్ స్క్వేర్. ఇదే నాకేమైందంటే ఇల్యూమినేషన్ అయింది. సో ఇల్యూమినేషన్ ఈక్వల్ టు I ఓవర్ డిస్టెన్స్ స్క్వేర్. సో దీని నుంచి ఇల్యూమినేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందా
డిస్టెన్స్ స్క్వేర్. సో అదన్నమాట. సో దీన్ని బట్టి మనం ఈ ఈక్వేషన్ అనేది రాసాం. అంటే ఇన్వర్స్ స్క్వేర్ లాంటి ఏంటంటే హియర్ ద ఇల్యూమినేషన్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ దట్ పాయింట్. అంటే ఇక్కడ నేను ఒక ల్యాంప్ తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక ల్యాంప్ అనుకుంటే, ఇది సర్ఫేస్ ఏరియా అనుకుంటే, ఇది నాకు డిస్టెన్స్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి సర్ఫేస్ ఏరియా. సో ఇదన్నమాట. ఓకేనా. సో దీన్నే మనం ఏమంటామంటే ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్వర్స్ కొసైన్ లా. ఇన్వర్స్ కొసైన్ లా అంటే ఏంటో చూద్దాం. సో ఇన్వర్స్ కొసైన్ లా. సో ఇన్వర్స్ కొసైన్ లా అనేది ఇంపార్టెంట్ చూడండి. సో మోస్ట్లీ ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటాడు ఈ కాన్సెప్ట్ మీద. సో ఇన్వర్స్ కొసైన్ లా. హియర్ ద ఇల్యూమినేషన్ ఈస్ indirectly proportional to the square of the distance square and directly proportional to the angle of that cosine angle. సో అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఒక ల్యాంప్ అనుకుంటే, ఇది సమ్ డిస్టెన్స్ అనుకుంటే, ఇది సర్టెన్ ఏరియా సర్ఫేస్ ఏరియా అనుకుంటే, సర్ఫేస్ అనుకుంటే, ఇది నాకేమవుతుంది హైట్ అవుతుంది. అంటే ఎంత హైట్లో నేను ల్యాంప్ అనేది ప్లేస్ చేసుకున్నాను. సో వీటి యాంగిల్ని మనం ఏమంటామంటే ఇక్కడ థీటా అంటాం. సో దీని నుంచి కాస్ థీటా అనేది ఏమవుతుంది నాకు ఇక్కడ నుంచి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే హెచ్ బై డిస్టెన్స్ డి. ఇదేమో హెచ్, ఇదేమో డిస్టెన్స్ డి అనుకుంటే కాస్ థీటా ఇక్కడ హెచ్ బై డి అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది, సో జనరల్గా ఇల్యూమినేషన్ అంటే ఏమైంది మనకు I ఓవర్ డి స్క్వేర్. ఇంతకుముందు చూసాం ఈక్వేషన్. ఇల్యూమినేషన్ ఈక్వల్ టు I ఓవర్ డి స్క్వేర్. సో ఈ యొక్క ఇన్వర్స్ కొసైన్ లాలో ఏమవుతుందంటే ఇది కాస్ థీటా అవుతుంది. అంటే ఇన్వర్స్ కొసైన్ లా అంటే ఏంటి అంటే ద ఇల్యూమినేషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యాంగిల్ ఆఫ్ ది కొసైన్ యాంగిల్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ ది స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ వేర్ ద ల్యాంప్ ఈజ్ లొకేటెడ్. ఓకేనా. సో దాన్నే మనం ఏమంటామంటే ఇన్వర్స్ కొసైన్ లా అంటాం. ఇన్వర్స్ కొసైన్ అంటే ఏంటంటే హియర్ ద ఇల్యూమినేషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కొసైన్ యాంగిల్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ల్యాంప్ విత్ రెస్పెక్ట్ టు ది డిస్టెన్స్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది వేర్ పాయింట్ ఆఫ్ ల్యాంప్ ఈస్ కనెక్టెడ్. ఓకే. సో దాన్ని మనం ఇన్వర్స్ కొసైన్ లా అంటాం. సో ఇక్కడ ఏంటంటే దీని నుంచి కాస్ థీటా అంటే ఏమైంది ఇక్కడ హెచ్ ఓవర్ డి అయింది. సో దీని నుంచి ఇప్పుడు నా డి అనేది ఏమవుతుంది హెచ్ ఓవర్ కాస్ థీటా. సో దీన్ని ఇందులో ప్లేస్ చేసుకున్నాం. సో అప్పుడు నాకేమవుతుంది ఈక్వల్ టు I ఓవర్ డి స్క్వేర్ అన్నప్పుడు హెచ్ స్క్వేర్ ఓవర్ కాస్ స్క్వేర్ థీటా కాస్ థీటా. సో దీని నుంచి ఈక్వల్ టు I ఓవర్ హెచ్ స్క్వేర్ కాస్ క్యూబ్ థీటా. సో ఇదే నాకేమవుతుంది ఇక్కడ ఇల్యూమినేషన్ అవుతుంది. ఓకే. సో దీని నుంచి మనం ఏం చేసేవారంటే సో హియర్ ఇన్వర్స్ కొసైన్ లాలో హియర్ ద ఇల్యూమినేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కొసైన్ యాంగిల్ ఆఫ్ ద వేర్ ద పాయింట్ ఆఫ్ ల్యాంప్ ఈస్ లొకేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ది హైట్.
ఓకే, సో దాన్నే మనం ఏమంటామంటే ఇన్వర్స్ కొసైన్ లా అంటాం. ఆల్ ఆఫ్ యూ క్లియర్? సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇల్యూమినేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ యొక్క యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది సర్టెన్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటంటే మనం తీసుకునే హైట్ కావచ్చు, అదేవిధంగా ఏరియా కావచ్చు, అదేవిధంగా సర్ఫేస్ కలరింగ్ కావచ్చు, సో అదేవిధంగా హైట్ కావచ్చు. సో ఇలాంటివన్నీ అట్మాస్ఫియర్ కండిషన్ అంటే ఏంటంటే సర్ఫేస్ అనేది స్మూత్గా ఉందా లేదనుకుంటే ఇర్రెగ్యులర్గా ఉందా, ఇలాంటి మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఆ టాపిక్ చూద్దాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఇన్వర్స్ కొసైన్ అంటే అర్థమైంది కదా. ఓకే, సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్. సో యూటిలైజేషన్ ఫ్యాక్టర్, ద లూమినస్ ఫ్లక్స్ రిసీవ్డ్ ఆన్ ద వర్కింగ్ ప్లేన్ బై లూమినస్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద ల్యాంప్. దాన్నే మనం ఏమంటామంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటాం. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ద లూమినస్ ఫ్లక్స్ రిసీవ్డ్ బై ది వర్కింగ్ ప్లేన్. The luminous flux received on the working plane with respect to the luminous flux produced by the lamp. The luminous flux produced by the lamp. సో ఈ రేషియోనే మనం ఏమంటున్నామంటే ఇక్కడ, సో ద లూమినస్ ఫ్లక్స్ రిసీవ్డ్ ఆన్ ద వర్కింగ్ ప్లేన్ బై విత్ రెస్పెక్ట్ టు ది లూమినస్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ద ల్యాంప్. సో దీన్నే మనం ఏమన్నామంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అంటున్నాం. ఈ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది మనకి ఎలా ఉండాలంటే హైగా ఉండాలి, అప్పుడే మనకి ఇల్యూమినేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం తీసుకునే ల్యాంపింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా కనెక్ట్ చేస్తున్నామా లైటింగ్ అనేది, ఇండైరెక్ట్ కనెక్షన్. సో డైరెక్ట్గా ఉన్నప్పుడు దీని వాల్యూ ఎలా ఉంటుందంటే మనకు 0.4 to 0.6 ఉంటుంది ఈ యొక్క యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది. ఈ యొక్క యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే <1 ఉంటుంది అన్నమాట ఆల్వేస్. సో దీని వాల్యూ డిఫరెంట్ పారామీటర్స్ని బట్టి అది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ యొక్క పారామీటర్స్ ఏంటి అంటే ఇక్కడ సో ల్యాంప్ ఫిట్టింగ్, సో ల్యాంప్ ఫిట్టింగ్ని బట్టి యూటిలైజేషన్ ఫ్యాక్టర్ చేంజ్ అవుతుంది. అదేంటంటే ఫస్ట్ వన్ డైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్, ఇండైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్. సో డైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్లో యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే నాకు 0.4 to 0.6 ఉంటుంది. ఇందులో వచ్చేసి 0.1 to 0.3 ఉంటుంది అన్నమాట యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది. డైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్ అయితేనేమో 0.4 to 0.6, ఇండైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్ అయితే 0.1 to 0.3. ఇక్కడ డైరెక్ట్ ల్యాంప్ ఇండైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే
ఇక డైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఈ యొక్క లైట్నింగ్ అనేది ఎలా ఉంటుందంటే లూమినస్ ఫ్లక్స్ అనేది డైరెక్ట్గా ఎక్కడైతే నువ్వు ఇల్యూమినేషన్ ఇవ్వాలనుకుంటున్నామో, ఎక్కడైతే నీకు లైట్నింగ్ అనేది అవసరం అవుతుందో ఆ యొక్క సర్టెన్ ఏరియాలో డైరెక్ట్గా మనం లైటింగ్ ఇస్తే దాన్ని మనం డైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్ అంటాం. ఇందులో ఏంటి అంటే ఇండైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్లో మనం ఏం చేస్తాము, ఒకదాని మీద లైటింగ్ అనేది ఎగ్జిస్ట్ చేస్తాం, దీని నుంచి అది రిఫ్లెక్ట్ అవుతుంది వేరే ఏరియాకి. సో నేను ఇక్కడ పాయింట్ తీసుకున్నా లైట్ అనేది, ఇక్కడ నుంచి ఇది ఏం చేసాం, ఇది వచ్చేసి రిఫ్లెక్టింగ్ ఏరియా, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనుకుంటే ఇక్కడ నేను లైటింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఇక్కడి నుంచి నాకు ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అయ్యి వేరే ఏరియాకి నాకు ఇల్యూమినేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఇండైరెక్ట్ ల్యాంప్ ఫిట్టింగ్లో మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నాకు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ కూడా ఎంత ఉంటుందంటే ఇందులో 0.1 to 0.3 ఎగ్జిస్ట్ అవుతుంది. సో అది ల్యాంప్ ఫిట్టింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కలర్. సో కలర్ కోడింగ్ ఆఫ్ వాల్స్. సో ఈ కలర్ కోడింగ్ ఆఫ్ వాల్స్ అంటే ఏంటంటే మనకి ఇల్యూమినేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉండాలి అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క వాల్స్కి ఎలాంటి కలర్ తీసుకోవాలంటే లైట్ కలర్ ప్రిఫర్ చేయాలి. సో లైట్ కలర్ మనం ప్రిఫర్ చేసుకుంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇల్యూమినేషన్ అనేది ఎఫెక్టివ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఏరియా. సో దాని యొక్క దాని యొక్క ఎఫిషియన్సీని బేసిస్కి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ యొక్క లూమినస్ ఎఫిషియన్సీ ఎలా ఉండాలంటే మనకు హైగా ఉండాలి. సో అది హైగా ఎప్పుడు వస్తుందంటే దాని యొక్క మనం తీసుకునే సర్టైన్ కండిషన్ బట్టి మారుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏరియా అన్నాం కదా, ఏరియా అనేది ఎఫెక్టివ్ ఏరియా అనేది తక్కువగా ఉంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. అదే ఏరియా అనేది ఎక్కువ ఉంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. సో అదన్నమాట ఇది ఇక్కడ. సో ఏరియా అనేది ఎక్కువ ఉంటే, ఏరియా అనేది ఎక్కువ ఉన్నప్పుడు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది, ఏరియా అనేది తక్కువ ఉన్నప్పుడు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. సో అది. సో అదేవిధంగా హైట్. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పారామీటర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ చేంజ్ చేసేది ఏంటంటే హైట్. ఇక్కడ ఏంటంటే హైట్ అనేది ఏంటంటే మనము ఒక సర్టైన్ హైట్లో మాత్రమే ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంతేగాని ఎంత హైట్లో పడితే అంత హైట్లో మనం ప్రొవైడ్ చేస్తే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది మనకి ఏమవుతుందంటే తగ్గిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క హైట్ కూడా మనకి ఏమవుతుందంటే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క యూటిలైజేషన్ ఫ్యాక్టర్తో పాటుగా మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అంటాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఫ్యాక్టర్. సో మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అంటాం. సో ఆ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే illumination received on the working plane. Illumination received on the working plane with respect to the illumination received on the plane when it is clean. సో దీన్నే మనం ఏమంటామంటే మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఆల్వేస్ మనకి ఎలా ఉంటుందంటే <1 ఉంటుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ కూడా ఎలా ఉంటుందంటే <1 ఉంటుంది. సో యూటిలైజేషన్ ఫ్యాక్టర్, మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అంటే ఏంది, ఇల్యూమినేషన్. ఇక్కడ ఏంటంటే లూమినస్ ఫ్లెక్స్, ఇక్కడ ఏంటంటే ఇల్యూమినేషన్ రిసీవ్డ్ ఆన్ ద వర్కింగ్ ప్లేన్ విత్ రెస్పెక్ట్ టు ది ఇల్యూమినేషన్ రిసీవ్డ్ ఆన్ ద ప్లేన్ వెన్ ఇట్ ఈస్ క్లీన్. సో ఆ యొక్క ఇల్యూమినేషన్ అనేది డస్ట్ పార్టికల్స్ని బట్టి చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి ఇల్యూమినేషన్ ఎఫెక్టివ్గా ఉండదు. సో డస్ట్ పార్టికల్స్ కానీ ఫాగ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇల్యూమినేషన్ ఎఫెక్టివ్గా ఉండదు. సో అలాంటివి లేనప్పుడు సో టోటల్ ఎంత, ఆ ఉన్నప్పుడు ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది, వాటి యొక్క రేషియో మనం ఏమంటామంటే మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇక్కడ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ దీనికి ఇన్వర్స్ రిలేషన్ ఏముంటుందంటే డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ అంటారు. సో దీనికి ఇన్వర్స్ రిలేషన్ దాన్ని ఏమంటారంటే డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ అంటారు. డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్.
సో దీని వాల్యూ ఎలా ఉంటుందంటే గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. సో ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుందో దాన్నే మనం డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ అంటాం. అదే మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడేమో మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ కానీ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పారామీటర్స్ మనకు కొన్నిటిని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే దేని బట్టి ఉంటుందంటే అది ఏరియాని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ యొక్క డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ కానీ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ కానీ ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మనం తీసుకునే ఏరియా రెగ్యులర్ ఏరియా అయితేనేమో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 1.2 ఉంటుంది. ఇర్రెగ్యులర్ ఏరియా అయితేనేమో దీని వాల్యూ 1.5 ఉంటుంది. ఈ యొక్క డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ అనేది మనం తీసుకునే ఏరియాని బట్టి చేంజ్ అవుతుంది. అంటే రెగ్యులర్ ఏరియా అయితేనేమో దీని వాల్యూ ఎంత అంటే 1.2, ఇర్రెగ్యులర్ ఏరియా అయితేనేమో దీని వాల్యూ ఎంత అంటే 1.5. సో ఇలా మనకి ఏమవుతుందంటే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్ ఏరియా ఇర్రెగ్యులర్ ఏరియా డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ అనేది ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది మనం తీసుకునే ఏరియాని బట్టి. సో నెక్స్ట్ చూడండి దీని కంటిన్యూషన్ని. సో నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ చూడండి వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అంటాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వేస్ట్ లైట్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఏంటంటే ద ఇల్యూమినేషన్ ప్రొవైడెడ్ బై మోర్ దాన్ 1 ల్యాంప్. ఎప్పుడైతే ఇల్యూమినేషన్ అనేది ఒక ల్యాంప్ కాకుండా మోర్ దాన్ 1 ల్యాంప్ తీసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి లూమినస్ ఫ్లక్స్ డెవలప్ అవుతుంది, దీని నుంచి లూమినస్ ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. ఈ రెండు ఓవర్లాప్ అవుతాయి. సో దీనివల్ల నాకేమవుతుందంటే ఆ యొక్క సర్టెన్ ఏరియా ఓవర్లాప్ అయిన ఏరియా నాకేమవుతుంది లాస్ అవుతుంది. సో దాన్నే మనం ఏమంటాం వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అంటాం. వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే ద ఇల్యూమినేషన్ ప్రొవైడెడ్ బై మోర్ దాన్ 1 ల్యాంప్. హియర్ ద 2 lamps luminous flux should be overlapped each other, then the luminous flux is wasted. సో ఇక్కడ ఏంటంటే వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాను నేను, ఎప్పుడైతే నువ్వు మోర్ దాన్ 1 ల్యాప్ తీసుకుంటామో ఆ లూమినస్ ఫ్లక్స్ అనేది ఒకదానికొకదాని ఓవర్లాప్ అవ్వడం వల్ల వేస్ట్ అయిన దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అంటాం. సో దీన్నే షార్ట్కట్గా WLF అంటాం. ఈ యొక్క వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఏరియా మీద డిపెండ్ అవుతుంది. సో ఇంత ముందులాగే సో ఆ యొక్క ఏరియా రెగ్యులర్ ఏరియా అయితేనేమో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 1.2 ఉంటుంది. అదే ఇర్రెగ్యులర్ ఏరియా అయితేనేమో 1.5 ఉంటుంది. సో రెగ్యులర్ ఏరియా అయితేనేమో 1.2, ఇర్రెగ్యులర్ ఏరియా అయితేనేమో 1.5 ఉంటుంది. అదేవిధంగా స్పేస్ టు హైట్ రేషియో అంటారు. స్పేస్ టు హైట్ రేషియో అన్నప్పుడు ఏంటంటే మనం తీసుకునే ప్లేస్ ఆఫ్ పొజిషన్, లైట్ ప్లేస్ ఆఫ్ పొజిషన్ బెడ్ కూడా మనకి ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇల్యూమినేషన్ అనేది. సో కాబట్టి దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకోవాలి, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకోవాలి, డిప్రిసియేషన్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకోవాలి, మెయింటెనెన్స్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకోవాలి, సేమ్ యాజ్ వెల్ యాజ్ స్పేస్ టు హైట్ రేషియో కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ రిక్వైర్డ్ ఏందో చూద్దాం. సో నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ దానికి ఫార్ములా ఏంటో చూద్దాం. ఇప్పుడు
సో calculation of number of lamps, total number of lumens required over luminous flux produced by the lamp. Luminous flux produced by the lamp. So total number of lumens required by luminous flux produced by the lamp. సో దాన్నే మనం ఏమంటామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ అంటాం, వేర్ ద నెంబర్ ఆఫ్ లూమెన్స్ రిక్వైర్డ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ లూమెన్స్ రిక్వైర్డ్ ఈక్వల్ టు యావరేజ్ లూమినస్ ఫ్లక్స్. సో ఇక్కడ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ లూమెన్స్ రిక్వైర్డ్ అంటే ఏంటి అంటే, సో దీన్ని ఎలా చెప్పచ్చు అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్ అనొచ్చు. టోటల్ అమౌంట్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్, టోటల్ అమౌంట్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్. సో దీన్ని ఆ విధంగా అనొచ్చు అంటే మనము యావరేజ్ లూమినస్ ఫ్లక్స్ ఇంటూ ఏరియా ఇంటూ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ ఓవర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇంటూ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్. సో దీన్నే మనం ఏమంటామంటే టోటల్ నెంబర్ ఆఫ్ లూమెన్స్ రిక్వైర్డ్గా తీసుకోవచ్చు. సో మనకు ప్రాబ్లమ్స్లో ఎక్కువగా దీన్ని అడుగుతుంటాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ లూమెన్స్ ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ ఎన్ని అంటే, సో అలాంటప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసుకుంటాం. సో అందులో టోటల్ లూమెన్స్ ఎన్ని అంటే యావరేజ్ లూమినస్ ఫ్లక్స్ అండ్ ఏరియా వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు ది యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అండ్ మెయింటెనెన్స్ ఫ్యాక్టర్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ ఎంత అవసరం అవుతుందో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫార్ములా యూస్ చేసుకుని మనం కనుక్కోవచ్చు. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్? సో అప్ టు దట్ పాయింట్ థియరీ పార్ట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ ఏంటో చూద్దాం, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.